విశాఖ జిల్లా జనసేనలో గ్రూప్ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. గత కొంతకాలంగా అంతర్గతంగా సాగుతున్న ఆధిపత్య పోరు పార్టీ కార్యాలయం సాక్షిగా బయటపడింది. విఎంఆర్డీఏ కమిషనర్పై మాజీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన విమర్శలు ఈ విభేదాలకు మరింత ఆజ్యం పోశాయి. మూర్తి యాదవ్ గొంతు నొక్కి ఆధిపత్యం చెలాయించాలని ఎమ్మెల్యే వంశీ చూస్తుంటే పార్టీ అనుమతి లేకుండా ఇష్టానుసారంగా మీడియా సమావేశాలు పెట్టి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారట మూర్తి యాదవ్. ప్రజా సమస్యలను గాలి కొదిలేసి ఇరు వర్గాలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ పరస్పర విమర్శలకు దిగటం ఇప్పుడు విశాఖ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మూర్తి యాదవ్ వర్సెస్ ఎమ్మెల్యే వంశీ. విశాఖ జిల్లాలో జనసేన నేతల మధ్య ఆధిపత్య పోరు. మూర్తి యాదవ్ ప్రెస్ మీట్లతో పార్టీకి సంబంధం లేదు అంటున్న వంశీ వర్గం. పొమ్మనలేక పొగబెడుతున్నారని మూర్తి యాదవ్ వర్షన్. విశాఖ జిల్లా జనసేన పార్టీలో గత కొంతకాలంగా పార్టీ నాయకుల మధ్య వివాదం కొనసాగుతుంది. పార్టీ అనుమతి లేకుండా జనసేన మాజీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీడియా సమావేశాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారని ఎమ్మెల్యే వంశీ వర్గీయులు మండిపడుతున్నారు. మూర్తి యాదవ్ మీడియా సమావేశాలు పెట్టి సొంత పార్టీ నేతలపైన, అధికారులపైన అవినీతి ఆరోపణలు చేస్తూ బ్లాక్మెయిల్ కు పాల్పడుతూ ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ పార్టీ నాయకులపై ఆరోపణలు చేయడం మూర్తి యాదవ్ కు అలవాటుగా మారింది అని ఎదురు దాడికి దిగుతున్నారు. ఒక మాజీ కార్పొరేటర్ కు ఖరీదైన హోటల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని వంశీ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. బ్లాక్మెయిల్ కు లొంగని వారిపై మూర్తి యాదవ్ కోర్టులో తప్పుడు కేసులు కూడా వేస్తారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ తరహాలోనే విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ పై అనేక అవినీతి ఆరోపణలు చేశారంటోంది వంశీ వర్గం. మూర్తి యాదవ్ తీరుపై విఎంఆర్డీఏ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మూర్తి యాదవ్ విమర్శలకు జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ అనుమతి లేకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏ విధంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. మూర్తి యాదవ్ పెట్టే మీడియా సమావేశాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు పార్టీ బ్యానర్ ఉపయోగించరాదు అని వార్నింగ్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే నైట్ ఫుడ్ కోర్టు బాధితులు కూడా మూర్తి యాదవ్ వైఖరితో విసిగిపోతున్నారు. హోటల్ యాజమాన్యాలతో ఆయన కుమ్మక్కై తమపై హైకోర్టులో తప్పుడు కేసులు వేశారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూర్తి యాదవ్ ఆస్తులపై ప్రభుత్వం విచారణ జరిపించాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇటీవల జనసేన నేతల మీడియా సమావేశం వెనుక ఎమ్మెల్యే వంశీ హస్తం ఉంది అని మూర్తి యాదవ్ ఆరోపిస్తున్నారు. పార్టీ నుంచి పొమ్మనకుండా పొగపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే తనను మీడియా సమావేశాలు ఏర్పాటు చేయవద్దు అని అనేక సందర్భాలలో హెచ్చరించారు అని, తన వర్షన్ వినిపించేందుకు మీడియా సమావేశాలు పెడితే కక్ష సాధింపు చర్యలకు దిగుతూ ఉన్నారని మూర్తి యాదవ్ చెప్తున్నారు. మొత్తంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎలాంటి మేలు చేయకపోగా సొంత ప్రయోజనాల కోసం గ్రూపు రాజకీయాలతో జనసేన నేతలు రోడ్డుకెక్కుతూ ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలి అనే దానిపై కాకుండా ఆధిపత్య రాజకీయాల కోసం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. మరి వీరిద్దరిలో అధిష్టానం ఎవరి వైపు ఉంటుంది, ఎవరి పొలిటికల్ కెరియర్ కు ఫుల్ స్టాప్ పడుతుంది అనేది విశాఖ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.